జిల్లా అనకాపల్లి జిల్లాలో కొత్త జిల్లాలో కసింకోట గ్రామంలో నివసిస్తూ ఉంటాను. నేను అభ్యుదయ పాడి రైతునండి. నాకు అభ్యుదయ పాడి రైతు రంగంలో వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రైతు నేస్తం అవార్డు, అలాగే గత సంవత్సరంలో ఏప్రిల్లో ఏపీ బెస్ట్ డైరీ ఫార్మర్ అవార్డు గోల్డ్ మెడల్ కూడా నాకు డైరెక్టరేట్ నుండి ఇవ్వడం జరిగింది. అయితే ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడుతున్న యువతి ఎంతోమంది ఎక్కువగా ఉన్నప్పటికీ, పాలు నిత్యావసర వస్తువు అయినప్పటికీ గత ప్రభుత్వం పాడి రైతాంగాన్ని అంతా కూడా కుదేలైపోయే విధంగా తయారు చేసింది అండి. నాకు 2018-19లో గౌరవ ముఖ్యమంత్రి విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సైలేజ్ బేలింగ్ సైలేజ్ పాత్రగడ్డి తయారు చే యంత్రాలని 75% సబ్సిడీ మీద నాకు మంజూరు చేయడం జరిగిందండి. 1,25,00,000 యూనిట్ను నాకు 75 లక్షల రూపాయల సబ్సిడీ మంజూరు చేయించడంలో అప్పటి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారి సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ యూనిట్ సంబంధించినటువంటి జీవోల విషయంలో కానీ, అలాగే యూనిట్ మంజూరు విషయంలో కానీ, అలాగే యూనిట్ ప్రారంభమైన తర్వాత ప్రారంభానికి కూడా ఆయన చేతుల మీదుగా మా యూనిట్ను ప్రారంభించి అది నాకు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం ఈ ఔత్సాహిక ఎంటర్ప్రైనర్స్ను ప్రోత్సహించి వాళ్ళకి భారీ ఎత్తున సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించి విదేశాల నుండి ఈ పాడి పశువులకి సైలేజ్ తయారు చేయు అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి మిషనరీని, ఈ సైలేజ్ బేలింగ్ యంత్రాలని ఇంపోర్ట్ చేయించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ప్రైనర్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సైలేజ్ను మొక్కజొన్న కంకిని పాల కంకి స్టేజ్లో, అంటే గోరుతో పాల గింజలని గిలితే పాలు బయటకు వచ్చే స్థాయిని పాలకంకి స్థాయి అని చెప్పేసి అంటారు. ఈ పాలకంకి స్థాయిలో 1/2 ఇంచు ముక్కల కింద కట్ చేయడానికి సపరేట్గా హార్వెస్టర్లు ఉంటాయి, మేజ్ హార్వెస్టర్లు. ఈ మేజ్ హార్వెస్టర్ ద్వారా కట్ చేసి ఆ చాఫింగ్ మెటీరియల్ నుండి ఈ టర్కీ దేశం నుండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇంపోర్ట్ చేయబడ్డ ఈ మిషనరీ ఏదైతే ఉందో ఈ మిషనరీలో వేసి దీన్ని 100 కేజీలు చాలా టైట్గా ప్యాకింగ్ అయ్యే విధంగా ఈ మిషన్ తయారు చేస్తుందండి. కరెక్ట్గా 100 కేజీలు ప్యాకింగ్ వస్తుంది. లోపల ఇన్నర్ నెట్ రోల్ ఉంటుంది, అలాగే పైన ఒక ప్యాకింగ్ కవర్ తోటి సైలేజ్ ప్యాకింగ్ కవర్తో ఈ బేల్ను గట్టిగా ప్యాక్ చేయడం జరుగుతుందండి. ఈ ప్యాక్ చేయడం వల్ల దీంట్లో కొన్ని ఈ మొక్కజొన్నలోని ఈ క్వాలిటీ పెరగడానికి, అంటే పర్మెంటేషన్ పెరగడానికి, డైజెస్టిబుల్ కంటెంట్స్ పెరగడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, మరిన్ని ఆరోగ్యకరమైన జీర్ణయోగ్యత కలిగిన పదార్థాలు పాడి పశువుకు మరిన్ని లభించడానికి ఈ మొక్కజొన్నలో మనం ఎనోక్లైన్స్ పర్మెంటేషన్ పెరగడానికి కూడా ఎనోక్లైన్స్ కెమికల్స్ అని మిక్స్ చేసి, అవి పర్మిటబుల్ కెమికల్స్, అవి మిక్స్ చేసి ఈ అత్యాధునిక యంత్రాల ద్వారా ఈ పాడి పశువులకు సైలేజ్ తయారు చేయడం జరుగుతుందండి. 2018-19 సంవత్సరంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ మిషనరీ మాకు మంజూరు చేసిన తర్వాత మేము ప్రభుత్వానికి సైలేజ్ సప్లై చేయడం జరిగింది. ఈ సైలేజ్ సప్లై చేసిన తర్వాత దురదృష్టవత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పుడు ఓడిపోవడం, ఈ రాక్షస పాలనకి రాజముద్ర అయినటువంటి జగన్ గవర్నమెంట్ రావడం, ఈ రంగాన్ని అధోపాతాళానికి తొక్కేయడం జరిగిందండి. దానివల్ల ఈ ఔత్సాహికంగా వచ్చినటువంటి మాలాంటి రైతులు చాలా వరకు నష్టపోయి ఈ 5 సంవత్సరాలు అగోమేచర్యంగా దిక్కుతోచని పరిస్థితుల్లో మేము పెట్టుబడులు పెట్టి మా బిల్లులు రాక, మా వ్యాపారాలు లేక, రైతాంగానికి ఈ నాణ్యమైన పశుదానాలు సప్లై లేక, రైతులకు పశుగ్రాసాల కొరతలోని అనేక విధాలుగా ఖచ్చితంగా ఇన్కమ్ వచ్చే పాల మీదే రైతు బతుకుతాడనే ఆధారం ఉండే రంగాన్నే జగన్మోహన్ రెడ్డి అధోపాతాళానికి గురి చేసి రైతుల్ని దిక్కుదోచలేని పరిస్థితికి 5 సంవత్సరాలు ఆయన దగ్గర ఈ రాక్షస పాలనలో మేము అంతా నష్టపోయాము. ఇప్పుడు మా ప్రీతమ నాయకులు అనకాపల్లి ఎమ్మెల్యే గారు కొంతాల రామకృష్ణ గారు మా నాయకత్వం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. అలాగే రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రంగానికి కావాల్సినటువంటి ఆయనకి ఈ రంగం మీద ప్రత్యేకమైనటువంటి విజనరీ ఉంది. ఫోడర్ సెక్యూరిటీ పాలసీనే తీసుకొచ్చారు. ఆ పాలసీ కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ రద్దుపరిచింది. మళ్ళీ ఫోడర్ సెక్యూరిటీ పాలసీని తీసుకొచ్చి ఈ రైతాంగానికి కావాల్సినటువంటి పశుదానాల్లో తక్కువ ఖరీదుకే ఈ సైలేజ్ని మళ్ళీ పాడి రైతులకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా, అలాగే ఔత్సాహిక రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రంగంపై ఆధారపడి ఉండే వాళ్ళందరికీ కూడా మరిన్ని మెరుగన్ని అవకాశాలు సృష్టించి రైతాంగాన్ని ఆదుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ, అలాగే
పశువుల దానాలో టీఎంఆర్ దానా కానీ, సైలేజ్ కానీ, పాడి పశువుల పంపిణీ కానీ, ఈ రైతాంగానికి కావాల్సినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రైతాంగానికి ఈ అవకాశాలన్నీ కల్పించి యువతను ప్రోత్సహించి మేజర్గా పాడి పరిశ్రమ మీద నిరుద్యోగులకి ఉపాధి కల్పించడంలో చాలా ముందుంటుందండి. ఒకటి, ఇది నిత్యావసర వస్తువు. ఎంత ఉత్పత్తి చేసినప్పటికీ కూడా దీనికి కొరతే ఉంటుంది కానీ మిగులు అనేది ఉండదు. అలాగే ఈ రంగం మీద రైతాంగం ఎప్పుడైతే నిరుద్యోగ యువకులకి ఈ పాడి పరిశ్రమ మీద కానీ, పాడి పరిశ్రమకు అనుబంధంగా ఉండే దానా తయారీ కానీ, లేదు అంటే మరిన్ని అవకాశాలు ఉండొచ్చు. పాడి రైతాంగానికి ఎప్పుడు కూడా పాడి పశువులకి ఓన్లీ రసాయనికలతో కూడుకున్నటువంటి ఈ ఫీడింగ్ కాకుండా ప్రకృతి పరమైనటువంటి న్యాచురల్ ఫీడింగ్ ఇవ్వడం, అందులో మేజర్గా మొక్కజొన్న నుంచి మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారము దీనికి దొరుకుతుంది. ఇలా మిషనరీ ప్రతి చిన్న రైతు పెట్టుకోలేడు. ఎంటర్ప్రైనర్స్నే ప్రోత్సహించాలి గవర్నమెంట్. ఎంటర్ప్రైనర్ ప్రోత్సహించి వాళ్ళతో తయారు చేసినటువంటిది ఈ రైతులకి రాయితీపై కొంత రాయితీ ఇచ్చి కొంత రైతు పెట్టుకునే విధంగా కూడా ఈ పశువుల మాగుడు గడ్డి, సైలేజ్, పాత్ర గడ్డిని రైతులకి మళ్ళీ తీసుకొచ్చి ఓ ఫోడర్ సెక్యూరిటీ పాలసీని గతంలో ఎలాగైతే ఉంటుందో మళ్ళీ అదే పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకు అడుగులేసి నిరుద్యోగ యువకులకు ఈ రంగం మీద ఉపాధి అవకాశాలు దొరికే విధంగా తను కష్టపడుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఒక ఆదాయ వనరులను సృష్టించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మా ప్రియతమ నాయకులు అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా రైతాంగం తరపు నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.